అసలు మేడం యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు యోగా అనగానే అందరికీ ఆసనాలు ఒక 4, 5 పోజెస్ చేసేస్తే ఇది యోగా అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అనంటే 2, 3 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇది యోగా అని చెప్పేస్తున్నారు. అసలు నిజంగా చెప్పేటటువంటి యోగా అనేటటువంటిది వేరే. ఇప్పుడు మనం అష్టాంగ యోగా ఫాలో అవుతున్నామా అది ఎవరికీ తెలవదు. ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వటం లేదు. ఎవరు మనం చేసేటటువంటి అంటే ఫిలాసాఫికల్గా యోగా ఎవరు ఫాలో అవ్వటం లేదు నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సినేరియో లోపల. అసలు మీరు ఇప్పుడు పిల్లలు ఎవరు ఫాలో అవుతున్నారు అని అంటే వాళ్ళకి యోగా క్లాస్ ఉంది అని పిల్లలందరూ కూడా వెళ్ళి చెప్పుకుంటుంటే వాళ్ళకి ఏముంది ఒక డ్రిల్లే ఉంది. పీటీలో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు త్రికోణాసనం ఉంది, ఆ త్రికోణాసనం వాళ్ళు పీటీలో కూడా చేస్తారు కదా. ఇంకొకటి వాళ్ళు తాడాసనం పీటీలో కూడా చేస్తారు, అక్కడ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ఏంటి అనంటే ఎవరైనా చేయవచ్చు. సాధారణంగా అయితే ఇప్పుడు ఇవాళ రేపు మనం 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి కూడా మనము పిల్లల లోపల యోగాసనాలు అనేటటువంటిది నేర్పిస్తున్నాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను యోగ సాధన చేస్తాను అనేసనంటే వాళ్ళకి ఏమవుతుంది అనంటే వాళ్ళ శరీరాన్ని సహకరించదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సూర్య నమస్కారాలు మొదలు పెట్టండి మీరు అనంటే ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి సహకరించదు కదా, శరీరం సహకరించదు. కాబట్టి ఆ వయసులో కన్నా మొదలు పెట్టే వాళ్ళకన్నా చిన్న వయసులో నుంచే కనుక ఇది అభ్యాసం చేసుకుంటూ వెళ్తే అంటే యోగా ఆసనాలు, యోగా అనద్దు దాన్ని, యోగా ఆసనాల యొక్క ఏమంటారు దాన్ని ప్రాక్టీస్, యోగా ఆసనాలు రెగ్యులర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ పోతే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 70 ఏళ్ల వాళ్ళు వచ్చి నేను శీర్షాసనం మొదలు పెడతా ఇప్పుడు అని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే కొంతమంది కొన్ని ఆసనాల వరకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే యోగా అంటే ఓన్లీ ఆసనాలు మాత్రం కాదు. ఇప్పుడు మనం మీరు ఏ వయసులో నుంచి మొదలు పెట్టాలి అన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే ఏంటో అనేటటువంటిది అర్థం వాళ్ళకి తెలియజేయాలి. తెలియచేసిన తర్వాత మొదలు పెడితే దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు మనం అర్థం తెలుసుకొని కనుక మనం చదువుకుంటే మనంతట మనమే దానిని రాయగలుగుతాము. అర్థం తెలియకుండా బట్టి కొట్టి రాస్తే అది బట్టిగానే ఉంటుంది, కొంతసేపు అయ్యాక మర్చిపోతాం. సో అలా కాకుండా దాని యొక్క సారాంశం ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో తెలుసుకున్న తర్వాత దాన్ని మొదలు పెడితే బాగుంటుంది. స్కూల్ పిల్లల్లో ఎవరికైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే వాళ్ళు టీచర్లు కానీ అధ్యాపకులు కానీ యోగా గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళ నిపుణుల దగ్గర కనుక వాళ్ళకి శిక్షణ ఇస్తే, దాని గురించి ఇంట్రడక్షన్ కనుక ఇస్తే వాళ్ళకి అది అర్థమయ్యి అప్పుడు వాళ్ళు రెగ్యులర్గా యోగా అంటే ఏంటి అనేటటువంటిది అర్థమవుతుంది. లేకపోతే యోగా అంటే ఓన్లీ ఆసనం 2 సార్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అది యోగా అనేసి అని అనుకుంటున్నారు. అలా కాదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు రకరకాల యోగాలు వచ్చాయి. లాఫింగ్ యోగా, డాన్సింగ్ యోగా, ప్రెగ్నెంటీలో యోగా ఉంది. దాని తర్వాత అదేంటి బాటిల్ యోగా, జిమ్ యోగా, పవర్ యోగా, ఇంకొకటి ఏదో యోగా వచ్చింది, బ్యూటీ యోగా, కాస్మెటిక్ యోగా. ఇవేంటి అసలు పేరు పెట్టుకుని యోగా అనేటటువంటి దానికి టోటల్గా డిఫరెంట్ చేసేస్తున్నారు. ఇప్పుడు దానికి అది సంబంధం కాదు. మీరు బ్యూటీ కావాలి అని అనుకుంటే మంచిగా ఫేస్కి ఏమైనా ఎక్సర్సైజ్ చేయండి, రకరకాలుగా మీరు వేరే విధంగా చేయొచ్చు. కానీ దాని బ్యూటీ యోగా, కాస్మెటిక్ యోగా అనేటటువంటి ఆ యోగాని తప్పుదారి పట్టించేస్తున్నారు.